గుండెల మీద గులాబీ పెట్టుకొని ఎరుపు రంగును కూడా నేను మా దాంట్లో విలీనం చేసుకుంటా అని చెప్పి నమ్మించి తన సైన్యం ద్వారా 3,000 మందిని, అంతకుముందు 2,000 మంది చనిపోయిన 3,000 మందిని కమ్యూనిస్టులను ఏరికోరి 51 దాకా ఆయన కాల్పులు జరిపించి చంపినటువంటి సందర్భం ఉంది. ఇందాక ఐలన్న చెప్పినట్టుగానే ఆ పురిటిలో పిల్లని బయటికి రాకోకుండా, అంటే మరొక కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడుతుంది తెలంగాణ మొత్తం కూడా అనే ఆ కుట్రతోని ఆ పిండాన్ని కూడా అమర్చిన విధంగా కుట్రలు చేశాడు. అంతేకాదు ఇవాళ బీజేపీ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తూ ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎవరైతే దాన్ని స్థాపించాడో హెడ్గేవార్, ఆయన ఆ రోజు కూడా మనం స్వతంత్ర పోరాటంలో పాల్గొనొద్దని చెప్పి, దాని తర్వాత గోల్వార్కర్ అసలు మీరంతా భారతదేశ బ్రిటిష్ సైన్యంలో చేరాలని చెప్పి పిలిపించి ఇవ్వటం కూడా జరిగింది. దాని తర్వాత సావర్కర్ కూడా జైల్లో పెడితే నేను మీ మనిషిని నన్ను జైలు ఎందుకు పెడతానని క్షమాభిక్ష కోరుకొని వాళ్ళకు లొంగిపోయినటువంటి అట్లాంటి చరిత్ర గల బీజేపీకి సంబంధం లేనటువంటి విమోచన కార్యక్రమాలు నడపటం, రేపు తెలంగాణలో అధికారాలకు వస్తే ఇంటింటికి స్వతంత్రం వచ్చినట్టుగా జెండాలు ఎగిరేయాలని చెప్పి వాళ్ళు కలలు కనటం, ఇట్లాంటి దాన్ని మనం బంద్ చేయాలని చెప్పి ఈ పోరాటానికి ఈ కమ్యూనిస్టు సాధించిన ఫలాలు ఏవైతే ఉన్నాయో 10 లక్షల ఎకరా గ్రామాలు 10 లక్షల ఎకరాలు పంచితే మళ్ళీ భూస్వాములు గొప్ప చెప్పినటువంటి సందర్భం, గ్రామ స్వరాజ్యాలను కూడా లేకుండా చేసినటువంటి ఇట్లాంటి విద్రోహ దినం ఏదైతుందో ఈ విద్రోహ దినంగానే మనం పాటించాలని చెప్పి మన ఐలన్న సవివరంగా మనందరికీ వివరించినందుకు అన్నకు అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు వేణు సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.